గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లాలో పర్యటించిన గుట్టుబాటి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి ఉన్నారు. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడారు. సరే, ఏ విధంగా జరుగుతుంది ఏంటి, సుపరిపాలన ఏ విధంగా జరుగుతుంది, ఈరోజు చూస్తున్నాక గ్రౌండ్ లో ప్రజల నుంచి ఎటువంటి రెస్పాండ్ వస్తుంది ఏంటి? సుపరిపాలన చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం పాటు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, అట్లానే మన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఏవే కార్యక్రమాలు చేసామో ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం కోసమే ఈ మంచి కార్యక్రమం జరుగుతుంది. మనం పెన్షన్స్ ఇచ్చాం, చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చాం. ఈ దేశంలో ఎవరు ఇవ్వలేనంత పెన్షన్స్, ఎవరు ఖర్చు పెట్టలేనంత పెన్షన్స్ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదే కాకుండా పిల్లల చదువులకి తల్లికి వందనం అనే ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి వేయటం జరిగింది. మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో బస్సు ప్రయాణంకి, రైతులకి ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటే ఈ ప్రభుత్వం ముందు జరుగుతుంది. దీంతోపాటు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడికక్కడ గడిచిన 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసి 2 సార్లు కరెంటు బిల్లు పెంచి వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు. కాబట్టి గడిచిన సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి గారు పవర్కి సంబంధించి ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆయన డైరెక్షన్లో ప్రతి గ్రామాల్లో, ప్రతి చోట ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అక్కడ సబ్స్టేషన్స్ నిర్మించుకుంటూ అక్కడ పవర్ని ఎప్పుడు కూడా పవర్ కట్స్ లేకుండా జాగ్రత్తగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే గారు గడిచిన అసెంబ్లీ టైంలో నాకు సబ్స్టేషన్స్ కావాలని అన్నారు. ఆ భాగంలోనే వాళ్ళు వచ్చాము. ఇక్కడ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఇందాక వేదిక మీద ఉన్నప్పుడు కూడా పెద్దలు ఈ ప్రాంతంలో పవర్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయని మంత్రి గారు కూడా దృష్టి పెట్టారు. మళ్ళీ ఒక రోజు వస్తాము, వచ్చి డిపార్ట్మెంటల్ రివ్యూ చేసి ఎక్కడెక్కడ లో వోల్టేజ్ ఉందో అవన్నిటి నుంచి అధిగమించడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా లో వోల్టేజ్ అధిగమించడం కోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్కో సబ్స్టేషన్ 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు అవుతుంది. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్ పెట్టాము ఒకటి ఈ జిల్లాలో. అట్లానే ఆర్డీఎస్ఎస్ కింద ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్ అంటారు, గ్రామాల్లోకి ప్లస్ పొలాల్లోకి వెళ్ళే లైన్ సపరేట్ చేసేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులతోటి కేంద్ర రాష్ట్రం 50%, మనం 50% పెట్టేసి బైఫర్కేషన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట. మా ఉద్దేశం ఏంటంటే వ్యవసాయదారులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, హౌస్ హోల్డర్స్కి 24 hours విద్యుత్ ఇవ్వాలి. దీంట్లో చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటిని అన్నింటిని కూడా అధిగమించాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దీనికి సంబంధించి ఏ కార్యక్రమాలు ఉన్నా సరే ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రిసిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి నిమిషం కూడా ఎలక్ట్రిసిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అయింది. దాని మీద ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సూర్యగారు అనే కార్యక్రమం ద్వారా దాదాపు 20 లక్షల కనెక్షన్లు ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 10,000 కనెక్షన్స్ ఇవ్వమని చెప్పాము. అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ బ్యాంకర్ సపోర్ట్ తీసుకొని మన డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసి విత్ పొలిటికల్ పార్టీస్, మన కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసి గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా సోలార్ వెలుగులు, పగలపూట వచ్చే ఎండల నుంచి, లైట్ నుంచి విద్యుత్ తీసుకొని దాన్ని పెట్టి వాడుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. దానికి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సపోర్ట్ చేసి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ప్రత్యేకంగా బీసీ కులాలకైతే ఒక్కొక్క 20,000 సబ్సిడీ మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకి అయితే 100% మన రాష్ట్ర ప్రభుత్వమే లోన్ తీసుకొచ్చి లేకపోతే సబ్సిడీ రూపంలో మొత్తం కూడా పే చేసి మొత్తం అన్ని ఎస్సీ కాలనీస్ కూడా సోలరైజేషన్ చేయాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చేశారు కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోయినసారి మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయేటప్పటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేది. 5 సంవత్సరాలు అధికారం ఇవ్వగానే 9 సార్లు కరెంటు బిల్లు పెంచి ప్రజల మీద విపరీతమైన భారం వేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే వీటన్నింటినీ, గతంలో చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ప్రజల మీద విద్యుత్ భారం వేయకూడదనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం మేము కానీ, మా డిపార్ట్మెంట్ కానీ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అన్నీ కూడా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. స్మార్ట్ మీటర్లు ఫస్ట్ ఇండస్ట్రీస్కి, తర్వాత కమర్షియల్కి, తర్వాత హౌస్ హోల్డర్స్కి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఏ విధంగా చేయాలి, ప్రజల మీద ఎక్కడన్నా భారం పడుతుంటే అవన్నీ కూడా సరి చేసుకుని భారం పడకుండా టెక్నాలజీని వాడి కొద్దిగా చేయాలని ఉద్దేశం. అంతేగాని స్మార్ట్ మీటర్స్ వల్ల భారం వేయటం ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు. చెప్పాం, ఒక మాట చెప్పింది, మీరు చెప్పింది అర్థం చేసుకోవాలి.
వ్యవసాయ కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు పెట్టమన్నాం. దానికి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.